దీని అమ్మ జీవితం ఈ రోజు నేను చచ్చిపోతాను రా. ఒరేయ్ అరే రాకీ, నువ్వు మాత్రం నన్ను ఆపకరా. ఆ పనిలే సావు కదా. ముందు మ్యాటర్ చెప్పు. చూడరా, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎంతమంది చూస్తున్నారో. కనీసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అస్సలు చూడట్లేదు. అమ్మో అంతమందా? నేను చెప్తానండు. చెప్పు. యాండి, వీడియో చూసి అలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోవడం తప్పు కదండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకో, మీరు ఏ సందులో ఉన్నా మా వీడియోలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. రే మామా, నేను చెప్పానులే, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. పదా పదా. స్వామి 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 దండాల్ స్వామి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తననాయ ధీమహి. తర్వాత ఏంటబ్బా? తర్వాత రావట్లేదు మామా. ఏది మీరు పాడండ్రా చూద్దాం. మీ బిల్డప్ తగలయ్యా. ఏదో మీకు వచ్చినట్టు గుడి బయటికెళ్ళి ముష్టి ఎత్తుకోండి. ముష్టి నా కూడా కల్లారా. మరి నువ్వు? కొబ్బరి చిప్పలు అడుక్కుంటాడు. రే రే ये बाप्पा ये, या भक्तांना दर्शन द्यायला ये. రే రే ఒరే అప్రాచుల్లారా, గుడిలో ఏంట్రా మీ గొడవ? ఎవరది? పంతులు గారు మీరా? నేనే. ఏంటి మీ గొడవ? ఆహా, ఏం లేదు పంతులు గారు. ఉంది స్వామి. ఈసారి ఆ గణపతి బ్రో బర్త్డే గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాం. అందుకే ఆయన ఆశీర్వాదం కోసం వచ్చాం. గ్రాండా? మీ బొందేం కాదు. స్వామి పేరు చెప్పుకొని మీరు ఎంజాయ్ చేయడమా? ఎంజాయా? ఏంటి పంతులు గారు అలా అంటారు? మేమెంత కష్టపడి చేస్తాం వినాయక చవితి. ఎర్రని మండే ఎండలో కాళ్ళకు చెప్పులు లేకుండా వీధి వీధి చందాల కోసం తిరుగుతాం పంతులు గారు. మీరు వసూలు చేసేదాన్ని చందా అనరు నాయనా, దందా అంటారు. అయినా వచ్చిన చందానైనా మంచి పనులకు ఉపయోగిస్తారా అంటే అన్ని పనికిమాలిన పనులు చేస్తారు. అలా ఏం చెయ్యం. ఆ చందాతో మంచి విగ్రహం బేరమాడి తీసుకొస్తాం. మీరు వెళ్ళటం చూస్తే విగ్రహం తేవటానికి వెళ్ళినట్టు అనుకోరు నాయనా. ఏదో పెళ్లి చూపులకు వెళ్ళినట్టు పలోమని 10 మంది పోతారు. పెళ్లి కూతురికి వంకలు పెట్టినట్టు విగ్రహానికి వంకలు పెడతారు. కాలు బాలేదు, తొండం బాలేదు, కాలు కింద ఉన్న ఎలుక బాలేదు అంటూ. ఆయన కర్మేంటంటే అక్కడ ఉన్నవన్నీ ఆయన విగ్రహాలే. అది బాలేదు, ఇది బాలేదు అంటూ ఫైనల్ గా ఒక విగ్రహాన్ని సెలెక్ట్ చేస్తారు. అప్పుడు మొదలవుద్ది అసలు సినిమా. రోడ్డు మీద కూరగాయలను బేరమాడినట్లు ఆయన విగ్రహాన్ని బేరమాడుతారేంట్రా? మీ బేరం చూస్తే ఆ దేవుడికే సిగ్గేస్తుంది. ఏంటండి అలా అంటారు? అలా బేరమాడకపోతే పెద్ద పెద్ద విగ్రహాలు రావు. అందుకే కదా పండుగ రోజు పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి ఆ దేవుని పాటలు పెడతాం. ఎంత మంచిగా ఉంటుంది. అవి స్వామివారికి నచ్చే పాటలు కాదు నాయనా, మీకు నచ్చే బూతు పాటలు. పందిర్లో విగ్రహం పెట్టి బయట సినిమా పాటలు పెడతారు మీరు. అది కూడా ఎలా పెడతారంటే ఒక టైం సెన్స్ ని ఫాలో అవుతారా మీరు. ఉదయం 6 గంటలకు. అప్పుడు ఎక్కడ లేని భక్తులు మీలోంచి పొంగుకొచ్చేస్తారా. అప్పుడు పెడతారు ఏకదంతాయ వక్రతుండాయ అని దేవుని పాటలు పెడతారు. కరెక్ట్ గా మధ్యాహ్నం 12 గంటలకు. అప్పుడు లవ్ సాంగ్స్ మొదలవుతాయి. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే అని. అమ్మా, రాత్రి 10-11 అయిందనుకో, ఇక మొదలు డీజే లెట్స్ బ్రో గణేష్ బ్రో, డీజే టిల్లు అంటావా ఒకడు, కెవ్వు కేక్ అంటాడొకడు. ఆ డీజే పాటలు పెట్టి ఆ దేవుడి చెవులో నుంచి రక్తం కార్పించేస్తారా మీరు. అయినా ఆయన పూజకు ఏ లోటు లేకుండా ఎంత బాగా చేస్తామో తెలుసా పంతులు గారు? అది పూజ కాదు, బాజా. సరే, ఆ రోజు చెప్పే కథలు కాని మంత్రాలు కాని ఏవైనా 2 చెప్పండ్రా చూద్దాం. ఇక్కడ అసలైన దరిద్రం ఏంటంటే ఆ పూజ అయిపోయిన తర్వాత ఐపీఎల్ బెట్టింగ్ కి రేటింగ్ ఇచ్చినట్లు ఆయన విగ్రహానికి రేటింగ్ ఇస్తున్నారు. అందులో కూడా బ్యాచీలు. బ్యాచ్ నెంబర్ 1 ఆయనకి రేటింగ్ ఇచ్చేవాళ్ళు, బ్యాచ్ నెంబర్ 2 ప్రసాదాలకు రేటింగ్ ఇచ్చేవాళ్ళు, బ్యాచ్ నెంబర్ 3 ఇది చాలా వెరైటీ, అక్కడికి వచ్చే అమ్మాయిలకి లైన్ వేసేవాళ్ళు. అలా బ్యాచీలు ఏం లేవు పంతులు గారు. ఆయనకు 9 రోజులు పూజ ఎంత నిష్టతో చేస్తామో తెలుసా? అలాగే నిమజ్జనం కూడా ఎంత నిష్టతో చేస్తాం. ఏంటి చేసేది మీ బొందా?
ఆయన విగ్రహాన్ని తీసి ట్రాక్టర్ పైన పెట్టి కింద హే గణేష్ బ్రో లెట్స్ డాన్స్ బ్రో అని ఆయన పేరును కూని చేసే పాటల్ని పెట్టి డాన్స్ చేస్తారు. ఆ డ్రైవర్ గాడేమో కోటర్ కొట్టి ఏదో రేసింగ్ కి వెళ్ళినట్టు వెళ్తుంటాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నిమజ్జనం అయిపోయాక వినాయకుడు ఫోటో పెట్టి వి మిస్ యూ బ్రో అంట. కాదు నాకు డౌట్ రా, ఆయన దేవుడు అనుకుంటున్నారా మీ ఫ్రెండ్ అనుకుంటున్నారా? మునిగేంత వరకు మనశ్శాంతి ఉండదురా బాబు ఆయనకు. ఆయన మాకు ఫ్రెండు బ్రదరు అన్నీ మాకు వినాయకుడే. వినాయక చవితి అంటే ఒక పండగ కాదు, ఎమోషన్. కులము కుతంత్రాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసికట్టుగా చేసుకునే పండగ స్వామి అది. అదే మిమ్మల్ని కాపాడుతుంది. అలా కలిసికట్టుగా చేసుకుంటున్నారు కాబట్టే మీరు ఎన్ని ఏదో పనులు చేసినా ఆ దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు. మీరు ఏది చెప్తే అది కరెక్ట్ పంతులు గారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీకు నచ్చినట్టుగా కాదు, ఆయనకి నచ్చినట్టుగా చేయండి పూజ. మీరు చేసే ప్రతి పనిలో మీకు తోడుంటాడు. మీకు కష్టం వస్తే కొండంత బలమై మీ వెంటే ఉంటాడు. అలాగే పంతులు గారు, ఆ వినాయకుడికి నచ్చింది ఏది చేయం. ఆయనకు నచ్చినట్టుగానే మట్టితో చేసిన విగ్రహాన్నే పెడతాం. ప్రకృతిని కూడా ఏమాత్రం కలుషితం చేయం. పూజను కూడా పద్ధతిగా చేస్తాం.